మాటల యుద్ధం కాదు, చేతల యుద్ధమే జరుగుతుంది. అయితే ఇందులో సంకేత యుద్ధాన్ని గ్రహించాల్సి ఉంది మనకి. ఏదైతే పెజెష్కియానో కొమైనీ వారసులు లేదా కొమైనీ ప్రేమికులైనటువంటి ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచకపోతే కనుక ఈయన పదవి పోతుంది. కాబట్టి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ నినాదాల్ని కొమైనీ అంత్యక్రియల సందర్భంగా పెద్ద ఎత్తున చేసుకొచ్చాడు. అంటే తను కూడా కొమైనీ ఆసియాల్లో భాగంగా ఇజ్రాయెల్ అమెరికాలను నాశనం చేస్తాను. వీళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ అమెరికాని ఏమైనా పేగలరా? అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్నే ఏం పేకలేకపోతున్నాయి. ఇది వాళ్ళతో పోల్చుకుంటే సైన్యంలో కానీ శక్తిలో కానీ తక్కువది. దీన్నే పూర్తిగా ఏం చేయలేకపోతున్నారు. అట్లాంటిది వీళ్ళు వెళ్ళి అమెరికా నేను ఇజ్రాయెల్ ఏమైనా పేగలరా? కామన్గా చూస్తే ఏముండదు. కాకపోతే సైకలాజికల్గా తన వాళ్ళని సంతృప్తిపరచడం అమెరికా ఇజ్రాయెల్కి షాక్. మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? అసలు అది లేస్తేనే తన శత్రువులందరి అంతు చూడడం లేదా బెదిరించేటటువంటి లక్షణం ఉన్నట్టు. అదేం చేసింది? F-35 యుద్ధ విమానాలని ఇరాన్ మీదన ఫుల్ ప్లెడ్జ్డ్గా తిప్పింది. ఇవాళ దాడులు ఏం చేయలే, ఫుల్ ప్లెడ్జ్డ్గా తిప్పింది. ఎందుకని? మీ రాడార్లు మమ్మల్ని ఏం చేయవు, మీ దగ్గర ఉన్నటువంటి రష్యా చైనా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మమ్మల్ని ఆపలేవు అనే సంకేతాన్ని ఇజ్రాయెల్ ఇచ్చింది. తద్వారా వాళ్ళు మానసికంగా ఓ సంకేతం ఇచ్చారు.